కల్కి సినిమా చూసిన ఆడియన్స్కి కల్కి పురాణం గురించి అసలు కల్కి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది. కనుక కల్కి ఎవరు అనే దానిపై ఓ లుక్కేయండి. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో 10 అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ అవతారాలు ఇప్పటికే అవి ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి, అంటే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే ఈ కల్కి అన్నమాట. భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కల్కి గురించిన వర్ణన ఉంది. అధర్మం అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. శంభలలో విష్ణుయసుడు, సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంది అంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రథ వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. ఇక కల్కి పుట్టిన తరువాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇక 7 చిరంజీవుల్లో 4 పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు 4 కల్కికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అనే పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కలిని అంతం చేసి తిరిగి కృత యుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెబుతుంది. సింపుల్గా ఇది కల్కి కథ.